రాజకీయంగా ఈ ఊరు ఆయనకు ఓటేయలేదని ఉడా చేత ల్యాండ్ ఎక్విజిషన్ చేయించారు. చేయిస్తే అది 45 ఏళ్ళు అయింది సార్. ఆ రైతులు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, ఇల్లు కట్టుకోలేరు. అప్పుడు మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారికి నేను రిప్రజెంట్ చేస్తే ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు సార్. ఏదైతే ఉడాకి దేవస్థానానికి రైతులకి సమస్య ఉందో ముగ్గురిని కూర్చోబెట్టి కలెక్టర్ గారిని సెటిల్ చేసి దానికి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ పూలింగ్లో వారికి షేర్ ఇమ్మని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేశారు. కానీ మన దురదృష్టం ప్రభుత్వం మారడంతో ఆ 150 మంది ఎకరాల్లో రైతులు ఎప్పటికీ అధోగతులున్నారు. తమరు అది కూడా ఒక మంచి ప్యాకేజు బయామీడియాగా ప్రభుత్వానికి రైతులకి న్యాయం చేయాలని పెద్దలు లోకేష్ బాబు గారిని కోరుతున్నాను. రెండోసారి మరి ఈ నియోజకవర్గంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ వంగలి గ్రామంలో 5 సెంట్రల్ మినిస్టర్లు దిగొచ్చారు సార్. మన అధినాయకులు వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు వీళ్ళందరూ వచ్చి 965 కోట్లు పెట్రోల్ యూనివర్సిటీ ఎనర్జీ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తే దురదృష్టం మనం గెలవలేకపోయినాం. ఎప్పటికక్కడ ఇటుకు బెడ్ వేలేస్తారు ఈ దుర్మార్గుడు. అంతర్జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అమెండ్ చేసింది తెచ్చినటువంటి యూనివర్సిటీ వంగల గ్రామంలో పబ్బర్లో చేస్తే అవి ఇక్కడ కదలలేదు సార్. దయించి తమరు నాకు తెలుసు సాధించే నాయకుడు మీరు. ఆ యూనివర్సిటీ ఎంతో మంది యువతకి ఉపాధిస్తారు సార్. ఇప్పుడు తాడి తరలింపుకి ఆ రోజు నేను నిరాహార దీక్ష చేశాను సార్. 38 గంటలు డయాస్ దెక్కుంటా నిరాహార దీక్ష చేస్తే అవి ప్రభుత్వం దిగి వచ్చి ముత్యాలంపాల మత్స్య కార్మికులకి 1000 ఉద్యోగాలకి ఆర్డర్ వేసి 100 ఉద్యోగాలకి వేసి 500 ఉద్యోగాలకు అగ్రిమెంట్ ఇచ్చారు సార్. అదే రోజు తాడి తరలిస్తామని చెప్పిన మాట ప్రకారంగా నా నిరాహార దీక్ష ఫలించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 64 కోట్లు రిలీజ్ చేశారు సార్. ఇంతలోకి ఎమ్మెల్సీ మా దురదృష్టం ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఆ కోడ్ వల్ల ఆగిపోయినాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సార్ పైడివాడ. ఇప్పుడే తమకు ఇచ్చాను. ఒక కాలనీ కట్టాడు సార్. ఆ కాలనీ ఎలా ఉందంటే సార్ ఏమీ లేదు సార్. వర్షం వస్తే పునాదులు కొట్టుకుపోయినా సార్. పైడివాడలో గడ్డ కొట్టుకుపోయినా సార్ పునాదులు. అలాంటి పునాదులు గడ్డకి శంకుస్థాపనకు వచ్చి తాడి తరలింపు వారం రోజుల్లో జీవో ఇస్తామని 3 సంవత్సరాలు అయింది సార్. జీవో లేదు, అది లేదు, గతి లేదు. పాపం మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా బిల్డప్ బాబాయ్. రేపో మాపో అంటుండో ఆయన వెళ్ళిపోవడానికి రేపో మాపో సిద్ధంగా ఉన్నారు సార్. పబ్లిక్ హీరింగ్ లో మరి దయించి తమరు ఆ తాడి తరలింపుతో పాటు పరిసర గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో ఆ పర్యావరణ కాపాడడం తీసుకొని 2 ఆ ముత్యాలంపాల మత్స్య కార్మికులకి ఉపాధి కల్పించమని తమని పేరు కోరుతూ ఈ 4 సార్. ఇంకా అవినీతి చెప్పమంటారు సార్. మా దగ్గర చెరువులు ఉండవు సార్, మాయమైపోతాయి సార్. రాత్రి చెరువులు పేరు మారిపోతాయి సార్. ఎమ్మెల్యే సొంత ఊర్లోనే మరి వీర్రాజు చెరువు సార్. కింద ఆయకట్టు ఉంది, భూమి ఉంది, రైతులున్నారు. కానీ ఆ చెరువు అయిందా సార్ మధ్యలో బంగాళాఖాతంలో మధ్యలో అయినట్టు అయ్యారు సార్. దానికి అధికారులు ఒత్తాసు పలికారు సార్. కోర్టులో వేసాం సార్. ఒక వీర్రాజు చెరువే కాదు సార్, మా దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు సార్. అందరూ ఉన్నారు. విజయసాయి రెడ్డి సైతం, సుబ్బారెడ్డి సైతం ఒక హైదరాబాద్ ఒక బ్రోకర్ని పెట్టుకొని ఒక రాజుగారిని పట్టుకొని ల్యాండ్లో లేనిదే ల్యాండ్ పూలింగ్ సృష్టించారు సార్. రోడ్డు పక్కన దొంగలకు ల్యాండ్ ఇచ్చారు సార్. నిజమైన ల్యాండ్ పూలింగ్ అయిన వాళ్ళకి ఈ వేళగా ఎక్కడ భూమి ఉందో పైడివాడ కానీ, పెదగొల్లపల్లి కానీ, జిరిపల్లి కానీ, చింతగట్ట కానీ, ముదపాకు కానీ ఈ వేళగా భూమి ఇవ్వలేదు సార్. ఈ వేళకి ఇవ్వలేదు సార్. ల్యాండ్ పూలింగ్ లో పెద్ద అవినీతి జరిగింది సార్. దయించి మిమ్మల్ని కోరేది మా బెందు నియోజకవర్గానికి తమరు రెడ్ బుక్ పెట్టుకున్నారు సార్. కానీ మా నియోజకవర్గం రెడ్ బుక్ ఇవ్వాలి సార్. మా నియోజకవర్గంలో రెడ్ బుక్ లో సార్ మా రెవెన్యూ వాళ్ళు సార్ మహానుభావులు 3 తహసీల్దార్ సార్. వీళ్ళకు హెడ్ ఉన్నారు సార్. ఈ తహసీల్దార్కి హెడ్ ఎవరు అనుకున్నారు? ఎమ్మెల్యే గారి మామ సార్. తహసీల్దార్ పెత్తనం లేదండి. తహసీల్దార్ ముద్ర లేడమే. ఎమ్మెల్యే మామ ఏం చెప్తే ఆ రిటైర్ అయిపోయిన తహసీల్దార్ సార్. అయిపోయినా సార్ ఇంకోటి రేపు మాపు అయిపోతారు సార్. వస్తుంది కోర్టులో స్టే తెచ్చిన దుర్మార్గుడు స్టేని తొలగించి 5 నియోజకవర్గాలకి ఈ పంచగ్రామ సమస్య కానీ, తాడి సమస్య కానీ, పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ తిరిగి ప్రారంభించడం కానీ, 6 లైన్ శిలానగర్ చింతగట్ట రోడ్డు కానీ, అమృతపురం రోడ్డు కానీ ఈ 4 వరాలు మాకు ఇవ్వాలని
కోరుతూ మరి రెడ్ బుక్ మీ బుక్ లో మామూలు కూడా చేర్చండి సార్. ఈ దుర్మార్గులు మొత్తం భూములన్నీ కొట్టేశారు, తినేశారు. ఇంకో బహుశా 3 నెలలు పోతే ఆకుండా మాకు కనపడస్తారు. ఇక అంత గనులు సార్ మా వాళ్ళు. నిన్నే తమరు వచ్చే ముందు మళ్ళీ అస్తాపలేదు సార్. ఇవాళ పేపర్లు అన్ని టీవీలో వచ్చింది సార్. మొన్నేమో పర్వాలేదు సార్. రోజు ఇదే పని సార్. నాకు ఇంకో పని చేయను. మీరేమో బాట్ వేయమంటారు, కేఎస్ఎస్లు వేయమంటారు. ఈ పనిలో ఉన్నా మా ఠాకూర్ సినిమా చెప్పినట్టు నేను ఈ పనిలో తెలియట్లేదు సార్. చాలా మంది యువకులను చూసాం. యువకులు అందరూ సుకుమారంగా పెరిగిన యువకుడు మా లోకేష్ బాబు. కానీ ఈవేళ చూస్తుంటే మండు టెండలో సైతం పాదయాత్ర చేశారు. ఆ దుర్మార్గుడు కనీసం మైక్ ఇవ్వలేదు, బెంచ్ ఇవ్వలేదు. ఆడేమో పాదయాత్రలో అనేసి రోజు చక్కగా నడిచేశాడు, భూములన్నీ చూసేశాడు, అవన్నీ కొట్టేశాడు. అది ఆలితత్వం. మీరేమో ప్రతి సమస్య అవగాహన చేసుకున్నారు. కడప నుంచి చివరికి మా గాజువాక మా పెందుతు వరకు అన్ని సమస్యలు అవగాహన చేసుకొని మమ్మల్ని మీ అందరూ గర్వపడే విధంగా మీరు ఎంతో అవగాహనతో ఉన్నారు. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో అన్నగారు బాబు గారి తాలూకా జైల్లో ఉన్నప్పుడు ఆయన మనస్సు కలత చెంది రాజకీయాలు పక్కన పెట్టి ఎంతో అభిమానం ఉండండి పవన్ కళ్యాణ్ గారు జనసేన ద్వారా మీరు బాబు గారు కలిపి మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే పవన్ అన్న అంటుంటారు. మీరు లవకుశులైతే రాముడు మా చంద్రబాబు గారు మీ ముగ్గురు పాలనలో మళ్ళీ రామరాజ్యం అన్నగారు రాజ్యం రావాలని, రామరాజ్యం వచ్చి మళ్ళీ మహిళా సోదరి మళ్ళీకి సాధకారిత రావాలని మీరు డ్వాక్రా మహిళలు చేసిన ప్రోత్సాహం మంత్రిగా మాకు తెలుసు. మళ్ళా మా పెందుర్తికి 3 పువ్వులు 6 కాయలు కాసే విధంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా మీరు పెట్టిన అభ్యర్థులు మేము గెలిపించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ పేరు పేరున తెలియపరుస్తూ మరొక్కసారి మా అక్క జిల్లా ఆడపిల్లలు కూడా మండు టెండలో కూడా టైంకి వచ్చి మీ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వెళ్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.